99లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో పొత్తు పెట్టుకుంది, 2014లో అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. 2019లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వద్దనుకుంది బీజేపీని, వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో చంద్రబాబు మళ్ళీ బీజేపీ కావాలనుకున్నాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇది క్లియర్ కట్ విట్నెస్, మనందరికీ సజీవ సాక్ష్యం. భారతీయ జనతా పార్టీతో ఎవరుంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఏ పార్టీ ఉంటుందనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం మాత్రం అధికారంలో ఉంటాం, ఇది గ్యారెంటీ. మీకు ఇంకోటి చెప్తున్నాం సార్, మనకి ఇక్కడ పనులేమి అవుతున్నాయో మా ఖచ్చితంగా మీ పనులు అవుతాయి. మీ పనులు చేసే బాధ్యత నాది. మీ ఊరు మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ ఆల్రెడీ అయినాయి. ఇప్పుడు వస్తున్నప్పుడు ప్రతిగా నాకు చెప్తాడు, సార్ రోడ్డు వేస్తున్నారు సార్, అక్కడ నిలబడ. ఆ రోజు వెళ్ళి అక్కడ నుండి ఏఈతో మాట్లాడితే మొత్తం ఇంక ఉంది, బురదనే వెళ్తుంది, కాలువ ఎస్సీబీ ఉంది, పూర్తిగా లేకపోతే వేస్తాం సార్ వేస్తామన్నారు. ఈరోజు కాలువలు అవుతాయి, రోడ్లు అవుతాయి. నిన్న కూడా మీ ఊళ్ళో ఆపారు, ఎంపీ మినిస్టర్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి పనులు చెయ్యండి కూడా నేను చెప్తాను. మన సమస్యలు పరిష్కరించలేనప్పుడు ప్రజాప్రతినిధిగా వాళ్ళ అవసరం మనకి లేదు.